హరే కృష్ణ. నేను మీ ప్రతిమ. మనము ఈ వీడియోలో జనవరి 14 బుధవారం నాడు వచ్చే గొప్ప ఏకాదశి గురించి, ఆ ఏకాదశి రోజున ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలను తెలియచెప్పే ఒక గొప్ప శ్లోకం గురించి, ఆ శ్లోకం యొక్క మహాత్యాన్ని వివరించే గొప్ప అర్థాన్ని ఈ వీడియోలో తెలియచెప్పుకుందాము. ఒక్క నువ్వు గింజ జన్మ జన్మల పాపాలను హరింపచేస్తుంది అంటే మీరు నమ్మలేరు కదా. దేవతలు కూడా ఎదురు చూసే ఏకాదశి అదే షట్తిల ఏకాదశి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి జనవరి 14 బుధవారం నాడు రాబోతుంది. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఈరోజు నువ్వులతో చేసిన 6 విధాల సేవలు మన జన్మ జన్మల పాపాలను హరింపచేస్తాయి. పద్మపురాణం, ఉత్తరాఖండంలో, భవిష్య పురాణంలో కూడా చెప్పిన శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన మహత్యం గల వ్రతం అయితే ఇదే. ఇప్పుడు ఈ వ్రతం నాడు ఆచరించవలసిన విధి విధానం తెలియచెప్పే గొప్ప శ్లోకము. తిలస్నాయి తిలోద్వర్తిని తిలహోమ తిలప్రియ తిలదాన తిలభుక్తస్య షట్తిలానామ ఏకాదశి. దీని అర్థం, మొదటిది తిలస్నాయి, మనం స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. రెండవది తిలద్వర్తిని, ఈరోజు మనం నువ్వులు పేస్ట్లా చేసుకుని శరీరానికి నలుగులా పెట్టుకుని అభ్యంగన స్నానం ఆచరించాలి. మూడవది తిలహోమ, నువ్వులతో హోమం చేయాలి. నాలుగవది తిలప్రియ, భగవంతునికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఐదవది తిలదాన, ఈరోజు నువ్వులను బ్రాహ్మణులకు తిలదానం ఇచ్చినా సరే, లేకపోతే గోవులకు నువ్వులను తినిపించినా ఎంతో పుణ్యప్రదం. ఆరవది ఆఖరిది తిలభుక్తస్య, ఈరోజు నువ్వులతో నైవేద్యం చేసి భగవంతునికి సమర్పించి దానినే మనం ప్రసాదంలా స్వీకరించాలి. నువ్వులనేవి కేవలం షట్తిల ఏకాదశి రోజున మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఏ ఏకాదశికి తీసుకోకూడదు. ముఖ్యమైనది ఏమిటంటే, మనం ఈరోజు ఈ 6 సేవలు చేయలేకపోయినా హరే కృష్ణ మహామంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. కేవలం ఇది ఒక వ్రతం కాదు, మన జీవితానికి భగవంతుడు చూపించే మోక్ష మార్గం. ఈ షట్తిల ఏకాదశిని మాత్రం తప్పకుండా ఆచరించి ఆ కృష్ణ పరమాత్ముని దివ్య ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.